నల్లదారం ఎందుకు ధరిస్తారు? మరి నల్లదారం కట్టుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది చేతికి లేదా కాళ్ళకి నల్ల దారాన్ని ధరిస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా నల్ల దారాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ నల్ల దారాన్ని రక్షణ కవచంగా భావిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారం అనేది శనిదేవుని ఆశీస్సులకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ నల్ల దారాన్ని కట్టుకున్నప్పుడు నెగటివ్ ఎనర్జీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ జ్యోతిష్య కారణం ఏమై ఉండొచ్చు? హిందూ ధర్మంలో నల్లదారం ధరించడం అనేది ఒక ప్రాచీన నమ్మకం. అయితే ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, దృష్టి దోషం నుంచి రక్షించేందుకు ఉపయోగించి అండ్ ఆల్సో శనిగ్రహ ప్రభావాలను తగ్గించేందుకు ఉపయోగించే ఒక శక్తివంతమైన పరిహారం. నల్లదారం అనేది నెగటివ్ ఎనర్జీస్ ని తొందరగా గుర్తిస్తుంది. అయితే మనం నల్లదారం ధరించడం వల్ల ఈ నెగటివ్ ఎనర్జీస్ నుంచి కంప్లీట్ గా రక్షణ పొందొచ్చు. అయితే మరి ఇది ఏ సమయంలో ధరించడం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నల్లదారాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో అస్సలు ధరించకూడదు. ముఖ్యంగా శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి నల్లదారాన్ని ధరించడం వల్ల ఎంతో మంచిది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇది ఆయుర్వేద మరియు జానపద వైద్యాలలో కడుపు నొప్పి సమస్యలతో అలాగే జీర్ణ సమస్యలతో బాధపడుతున్న చిన్నపిల్లలకి కట్టినప్పుడు వాటి నుంచి విముక్తి కలుగుతుంది అని భావిస్తూ ఉంటారు. దారం కడుతున్నప్పుడు ఓం శం శనశ్చరాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి. దారాన్ని చుట్టేటప్పుడు 3, 7 లేదా 9 చుట్లతో చుట్టడం అనేది చాలా మంచిది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SM2 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఫాలో చేయడం మర్చిపోకండి.